రాష్ట్రంలో 2 సార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీ ఎల్బీనగర్లో మాత్రం ఖాతా తెరవలేకపోయింది. ఈసారైనా ఇక్కడ బోని కొట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణ వచ్చాక గత 2 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఎల్బీనగర్ సీటును కోల్పోయింది గులాబీ పార్టీ. అభ్యర్థి పాతవాడే అయినా తమ పార్టీ నుంచి గెలిపించుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ కూడా ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హస్తం పార్టీ నుంచి మాజీ ఎంపీ మధుయాష్కి బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి సామ రంగారెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో త్రిముఖ పోరు గెలుపెవరిదనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎల్బీనగర్ లో త్రిముఖ పోరు ఆసక్తికరంగా మారింది. 3 ప్రధాన పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు బరిలోకి దిగడంతో ట్రయాంగిల్ ఫైట్ లో పొలిటికల్ జోరు కనిపిస్తోంది. ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు అభ్యర్థులు. ఈ నియోజకవర్గంలో సెటిలర్ల ఓటర్లే కీలకం కానున్నాయి. వారి ఓట్లపై ఇక్కడ పార్టీల గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. ఎల్బీనగర్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి ఓసారి టీడీపీ, 2 సార్లు కాంగ్రెస్ కే జై కొట్టారు ప్రజలు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలవలేదు. మలక్పేట్ సెగ్మెంట్ లో అంతర్భాగంగా ఉన్న ఎల్బీనగర్ 2009లో కొత్తగా నియోజకవర్గంగా ఏర్పడింది. తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విజయం సాధించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఆర్ కృష్ణయ్య గెలిచారు. 2018లో మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ ను వీడి అధికార బీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి మధుయాష్కి గౌడ్, బీజేపీ నుంచి సామ రంగారెడ్డి ఇద్దరు సుధీర్ రెడ్డితో నువ్వా నేనా అన్నట్లుగా పొలిటికల్ ఫైట్ చేస్తున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో 5,66,000 ఓటర్లు ఉన్నారు. ఈ సెగ్మెంట్ పరిధిలో ఉన్న 11 డివిజన్లలో హోరాహోరీ పోరు సాగుతోంది. చైతన్యపురి, కొత్తపేట్, నాగోల్, మన్సూరాబాద్, గడ్డి అన్నారం, చంపాపేట్, లింగోజీగూడ డివిజన్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యంగా సెటిలర్లు ఎక్కువగా ఉన్న వనస్థలీపురం, బిఎన్ రెడ్డి, హస్తినాపురం, హయత్ నగర్ డివిజన్లపై కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. సెటిలర్ల ఓట్లు గంపగుత్తగా హస్తం పార్టీ ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతోంది. టీడీపీ పోటీలో లేకపోవడంతో సెటిలర్ల ఓట్లు తమ వైపే మొగ్గు చూపుతారనే ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. వనస్థలీపురం, బిఎన్ రెడ్డి, హస్తినాపురం, గడ్డి అన్నారం, చైతన్యపురి, హయత్ నగర్ డివిజన్లలో ఉద్యోగులు, ఆంధ్ర ప్రాంత సెటిలర్లు ఓట్లే కీలకం కానున్నాయి. నల్గొండ, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన అనేక మంది వివిధ వృత్తులు, వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడే స్థిరపడ్డారు. గడిచిన 3 ఎన్నికల్లోనూ వీరి ఓట్లే కీలకంగా మారాయి. ఇందులోనూ రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్ అవుతూ వచ్చింది. 2014లో టీడీపీ తరపున బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య గెలుపొందారు. 2018 ఎన్నికల్లో టీడీపీ ఓట్ బ్యాంక్ కలిసొచ్చి కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విజయం సాధించారు. ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పై హస్తం పార్టీ గంపెడాసలు పెట్టుకుంది. గౌడ సామాజిక ఓటర్లతో పాటు తమ సిట్టింగ్ సీటేనని ఈ నియోజకవర్గంపై కాంగ్రెస్ ధీమాతో ఉంది. అయితే మల్రెడ్డి రామ్రెడ్డి వర్గం మధుయాష్కి గౌడ్ కు ఎంతవరకు సహకరిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. గత 2 ఎన్నికల్లోనూ రామ్మోహన్ గౌడ్ 2వ స్థానంలో ఉండటం, గణనీయంగా ఓట్లు సాధించడంతో ఆయన సామాజిక ఓటు బ్యాంక్ కాంగ్రెస్ కు చేరితే మధుయాష్కి కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పాలి. బీసీ ఓటర్లు, గౌడ సామాజిక వర్గం ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఏమో మీకు జాగుంటే 5 లక్షలు, జాగా లేకపోతే ఇంత జాగ ఇచ్చి 5 లక్షల రూపాయలు కట్టుకోనికి ఇస్తుంది. ఈ ఇటుక పిల్ల చూపించే బీఆర్ఎస్ కూడా కావాలన్నా, లేక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి, తెలంగాణ ఇచ్చి, ఇప్పుడు గ్యాస్ నుండి 500కే ఇస్తూ, ప్రతి బిడ్డలకు 2,500 మహాలక్ష్మి కింద ఇస్తూ, ఇవన్నీ స్కీమ్ గ్యారంటీలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ కావాలా? చెల్లెలు, అక్కలు ఆలోచించండి. నిజంగా మీకు ఇల్లు కట్టించి జాగుంటే కట్టుకోవడానికి 5 లక్షలు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ ఆదరించండి. మీ అన్నగా, మీ తమ్ముడుగా వచ్చే నన్ను దీవించి మీకు సేవ చేసుకునే అవకాశం కలిగించాలని కోరుకుంటూ బీజేపీ కూడా ఎల్బీ నగర్ పై ఫోకస్ పెట్టింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని 11 డివిజన్లను కైవసం చేసుకుంది. ఆ సమయంలో వచ్చిన వరదలు, వరద సాయం, రిజిస్ట్రేషన్ల సమస్యలతో విసిగెత్తిన ప్రజలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో అన్ని డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో కూడా
బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు షాక్ ఇవ్వబోతున్నామని బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి చెబుతున్నారు. ఈసారి ఎల్బీ నగర్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటామన్న ధీమాతో ఉన్నారు కమలం పార్టీ లీడర్లు. ఏ ఇంటికి పోయినా కానీ ఇంటి వల్ల బయటకు వచ్చి అనూన్యమైన స్పందన వస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఈరోజు నరేంద్ర మోడీ గారికి సంఘీభావంగా ఖచ్చితంగా మీ వెంబడి మేము ఉన్నాము. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటాము. మేమే ప్రచారం చేస్తాము. చూసారు మీరు, ఏ బస్తీకి వచ్చినా బయటకు వచ్చేసి వాళ్ళు స్వాగతిస్తూ ఉన్నారు. బస్తీ కొట్టి వాళ్ళు ఆరతులు ఇస్తూ ఉన్నారు, బొట్లు పెడతా ఉన్నారు, వాళ్ళే నిర్ణయాలు ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని గెలిపించుకుంటాం, వారి సంఘీభావంగా ఉంటామని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఈరోజు నియోజక అభివృద్ధి కోసం అని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు పార్టీ మారేటప్పుడు ఎన్నెన్నో మాటలు చెప్పిండు. ఏదో నేను అభివృద్ధి కోసం పోతా ఉన్నాను, ఇక్కడ చాలా తీవ్రమైన చాలా సమస్యలు ఉన్నాయని చెప్పాడు. కానీ ఏ సమస్య పూర్తిగా ప్రజలను మోసం చేసిండు. ఒక మోసకారిగా ఈరోజు దోషిగా నిలబడ్డాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానం పోతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014, 2018లో జరిగిన 2 ఎన్నికల్లో ఎల్బీ నగర్లో కారు పల్టీ కొట్టింది. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి బరిలో నిలిచారు. అప్పటి ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్ గౌడ్ 2వ స్థానంలో నిలిచారు. సుధీర్ రెడ్డికి 3వ స్థానం దక్కింది. 2018లో టీడీపీ పొత్తులో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్లీ సుధీర్ రెడ్డికి అవకాశం వచ్చింది. ఇక బీఆర్ఎస్ పార్టీ రామ్మోహన్ గౌడ్కే 2వసారి టికెట్ కేటాయించింది. ఈ ఎన్నికల్లో సుధీర్ రెడ్డి 10,000 ఓట్లు పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆ తరువాత సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఎన్నికల్లో మొదటిసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు సుధీర్ రెడ్డి. అయితే ఇక్కడి 11 డివిజన్లలో మొత్తం బీజేపీ కార్పొరేటర్లు విజయం సాధించారు. లింగోజీగూడలో కార్పొరేటర్ చనిపోవడంతో జరిగిన బై ఎలక్షన్స్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అలాగే హస్తినాపురం డివిజన్ కార్పొరేటర్ సుజాత నాయక్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంది. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డికి ఆమెకు సఖ్యత లేదు. అందుకే సుజాత నాయక్ పార్టీతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. చాలా సమస్యలకు పరిష్కారం చేశాం. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో అది ఖచ్చితంగా చేస్తాం. ఈ ప్రాంతంలో కూడా ఒక 2-3 గల్లీలలో డ్రైనేజ్ సమస్య ఉంది. దాన్ని గతంలో మొన్ననే శాంక్షన్ చేయించడం, కానీ ఎన్నికల కోడ్ రావడం వల్ల కొంచెం పెండింగ్ ఉన్నాయి. ఒక శ్మశానం పని ఉంది, ఆల్రెడీ శాంక్షన్ చేయించినాం, కానీ కాంట్రాక్టర్కి బిల్లు రాలేదని చెప్పి పని ఆపిండి తొందరలో స్టార్ట్ చేస్తారు. అదే ఇప్పుడు డ్రైనేజ్ సమస్య, ఇప్పుడు గ్రేవ్ యార్డ్ సమస్య, కొంచెం మంచినీటి సమస్య, ఇవన్నీ కూడా అన్నీ శాంక్షన్ అయి ఉన్నాయి. కానీ బిల్లులు రాకపోవడం వల్ల కొంచెం పెండింగ్ అయింది. ఎన్నికలు అయిపోగానే ఇవంతా మొదలవుతుంది. అంటే వాళ్ళకి ఏమైనా చెప్పుకోనికి ఏం లేదు. కానీ నేనంటే నీ 1000 పనులు చేసిన, డ్రైనేజ్ చేయించిన, వాటర్ చేయించిన, రోడ్స్ వేయించిన, లేకపోతే బాక్స్ డ్రైన్లు కట్టించిన, ఫ్లైఓవర్లు వేయించిన, పార్కులు కట్టించిన అని ఇట్లా 100 రకాలుగా నేను చెప్పుకుంటూ ఉంటుంది. వాళ్ళకి ఏమీ లేకపోయాక వ్యక్తిగత ఆరోపణలు చేస్తుండ్రు. ఎవరైనా సరే అండి, ఒకసారి పార్లమెంట్ మెంబర్ బాధ్యత అయితే 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయినప్పుడు ఎలక్షన్ కమిషన్ నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి చెక్ చేస్తే ఓపెన్గా డోర్లు ఓపెన్ చేసి చెక్ చేసుకొని చెప్పాలి. కానీ దాన్ని రాజకీయం చేసి సుధీర్ రెడ్డి మీరు అని చెప్తారా? ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయి. ప్రధానంగా ముంపు ప్రాంతాల్లో వర్షాలు పడ్డప్పుడు అంతా జలమయమవుతుంది. ఆ సమస్యలు ఇంకా పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు. అలాగే కొన్ని చోట్ల డ్రైనేజీ సమస్య, ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ సమస్య, కొన్ని చోట్ల ఫ్లైఓవర్ నిర్మాణం పనులు ఇంకా పూర్తి కాలేదు. ఈ సమస్యలను నేను పరిష్కరిస్తానంటూ ప్రచారం చేస్తున్నారు అభ్యర్థులు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు.